మార్నింగ్ మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. రెమ్డెసివిర్ ఇంజెక్షన్ ఎవరైతే కోవిడ్ పేషెంట్స్కి చాలా అత్యవసరమో ఆ ఇంజెక్షన్స్ బ్లాక్లో అమ్ముతున్నారని మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంతో మేము మెడికల్ స్టోర్స్ దగ్గర పర్సన్స్ని పెట్టాం. ఈ ఇంజెక్షన్స్ కోసము అడుగుతుండగా ఎవరైతే బ్లాక్లో అమ్ముతున్నారో వాళ్ళు వచ్చి మా దగ్గర ఉంది ఇంజెక్షన్ రండి మీకు ఇస్తామని చెప్పి అన్నారు. అతను కూడా వెళ్ళి ఎంత ఇంజెక్షన్ అని అడిగామండి. అడిగితే 10,000 అని చెప్పాడు. సరే 10,000 మేము తీసి ఇచ్చాక అప్పుడు ఇంజెక్షన్ తీసి ఇచ్చాడు. యాక్చువల్లీ దాని బిల్లు మీద సీతారామరాజు ఓమ్ని హాస్పిటల్ అని చెప్పి దాని మీద 5,400 1000 కాస్ట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని మేము విచారించగా ఏం జరిగిందంటే అతను ఈ ఓమ్ని హాస్పిటల్లో రూమ్ సర్వీసు స్టాఫ్ మేనేజరు. అతను కూడా ఆల్రెడీ కోవిడ్ వచ్చింది, అతను రెస్ట్లో ఉన్నాడు ప్రజెంట్. కానీ ఇతను ఇక్కడ ఉన్న స్టాఫ్ నర్సులు ఉన్నారు కదండి, వాళ్ళతో ఇతను కాంటాక్ట్ పెట్టుకుని బయట ఇతను బ్లాక్లో అమ్మడానికి ఈ నర్సుల్ని ఇతను కాంటాక్ట్ చేశాడు. అయితే ఈ నర్సులు ఏం చేస్తున్నారంటే పేషెంట్స్కి ఎవరు ఇవ్వాల్సిన ఇంజెక్షన్స్ వీళ్ళు సైడ్గా తీసేసుకుని పెట్టేసి వాళ్ళకి ఇచ్చినట్టుగా వీళ్ళు రికార్డులో చూపించేస్తున్నారు, బయటికి తెచ్చి వీళ్ళకి అందిస్తున్నారు. సో ఇక్కడ పేషెంట్ బిల్లులోనూ పడిపోతుంది, పేషెంట్ కూడా ఇంజెక్షన్ వెళ్ళట్లేదు. ప్లస్ ఇతను మళ్ళీ బ్లాక్లో 10,000 వాడిష్టం డిమాండ్ని బట్టి ఎంతకైనా అమ్ముకుంటున్నారు. సో ఇది ఒక పెద్ద మాఫియాలాగా తయారయ్యారు. ఈ ఒక్క హాస్పిటల్ అనే కాదు, బయట ఇంకా అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా ఇలాగే జరుగుతుండొచ్చు. అందరూ కార్పొరేట్ హాస్పిటల్స్కి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నానండి. ఎంతమంది పేషెంట్స్ జాయిన్ అయ్యారు ఏంటి బిల్స్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయొద్దు. వాళ్ళకి ప్రాపర్గా ఈ ఇంజెక్షన్స్ వెళ్తున్నాయా లేదా అని దాని మీద కూడా ఒక రిలయబుల్ పర్సన్స్ని పెట్టి ఇంజెక్షన్స్ ఇచ్చే వరకు కూడా అబ్జర్వ్లో పెట్టండి. ఎందుకంటే అవి చాలా కాస్ట్లీ, ప్లస్ ఇవి దొరకట్లేదు ప్రజెంట్, అవి చాలా దొరకట్లేదు, స్కేర్సిటీ ఉంది. సో అన్ని హాస్పిటల్స్లోనూ కూడా ఇది బయట నడుస్తుందని మాకు వచ్చింది. బిల్ అతని దగ్గరే తీసుకున్నాం. డాక్టర్ పేషెంట్ని చూసి ఇండెంట్ రాస్తాడండి. ఈ రెమ్డెసివిర్ ఇన్ని ఇంజెక్షన్స్ ఈరోజు ఒకటి ఇవ్వాలి అని రాస్తాడు. రాసిన తర్వాత నర్సు తీసుకెళ్ళి కింద ఫార్మసిస్ట్కి ఫార్మసిస్టు ఇస్తాడు. ఇది తీసుకెళ్ళి పేషెంట్కి ఇవ్వాల్సిన బాధ్యత ఈ నర్సుది. సో ఈ నర్సు పేషెంట్కి ఇవ్వకుండా ఇచ్చినట్టుగా రికార్డులో రాసుకుంటుంది, అది తీసుకొచ్చి బయట అమ్ముతుంది. అలాగే 3 నర్సుల పేర్లు చెప్పారు, వాళ్ళని అదుపులో తీసుకున్నాము. ఇప్పుడు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ వేయిస్తున్నామండి వీళ్ళ మీద. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, బయట బ్లాక్ మార్కెట్లో రెమ్డెసివిర్ అమ్ముతున్నారు అంటే ఎలా అమ్ముతున్నారు, మెడికల్ స్టోర్స్ వాళ్ళు అమ్ముతున్నారా లేకపోతే ఎవరు అమ్ముతున్నారో మాకు తెలియక మెడికల్ స్టోర్స్ దగ్గర నిఘా పెట్టాం. ఎవరన్నా రెమ్డెసివిర్ అమ్ముతారా లేదా అని మేము అడగడం మొదలుపెట్టాం మెడికల్ స్టోర్ని. మేము అడగడం చూసి అక్కడ ఎవడైతే మఫ్టీలో ఈ దందా చేయడానికి వస్తాడో వాడు పిలిచి మాకు పక్కనే నేను ఇస్తాను అని చెప్పి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళకి అసలు ఏం తెలియదండి, ఎందుకంటే ఎన్ని కోట్లు పెట్టుకుని హాస్పిటల్ కట్టుకున్న వాళ్ళు 2,000 3,000కి రెమ్డెసివిర్ బయట అమ్ముకోవాల్సిన పని లేదు. ఇది చిన్నవాళ్ళు వాళ్ళ కక్కుర్తితో చేసి పని. ఎంతసేపు హాస్పిటల్ యాజమాన్యం వాళ్ళ దృష్టి అంతా కూడా ఆక్సిజన్ వచ్చిందా, రెమ్డెసివిర్ వచ్చిందా, మెడిసిన్స్ వచ్చాయా అని వాళ్ళ దృష్టి అంతా వాళ్ళ మీద హై లెవెల్లో ఉండిపోతుంది. వీళ్ళు ఒక నమ్మకంతో డాక్టర్లు ఇస్తున్నారు, నర్సులు ఇంజక్షన్లు చేస్తారు అని ఒక నమ్మకంతో వెళ్ళిపోతున్నారు ఇంతవరకు. సో వాళ్ళు కూడా చాలా సర్ప్రైజ్ అయ్యారు ఇప్పుడు మేము ఇది చెప్పిన తర్వాత. ఇప్పుడు డాక్టర్ గారు కేషీట్ రాసింది కదా తప్పకుండా, ఎందుకంటే మినిమం నాకు తెలిసి 6 డోసెస్ ఇస్తారండి. ఫస్ట్ డే 2 ఇస్తారు, తర్వాత 3rd 4th 5th 6 ఇస్తారు ఒక మనిషికి. సో వీళ్ళు ఫస్ట్ డే 2 ఇవ్వాల్సిన దానిలో ఒకటి సైడ్ చేసేసి
చేస్తున్నారు. వాళ్ళ సంభాషణ కూడా అలాగే ఉంది. నాకు ఈవేళ అది కావాలి, ఒకటి సైడ్ చెయ్యి అని అతను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, వీళ్ళ సైడ్ చేయడము అలా జరుగుతుంది. అంటే ఒక పేషెంట్కి 6 ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ పేషెంట్ నుంచి ఒకటో ఎన్నో తీసుకుంటారు. సో వీళ్ళ దగ్గర ఇంచుమించుగా 80 మంది పేషెంట్లు ఉన్నారు. సపోజ్ 80 మందిలోనూ ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి తీసుకున్నా సరిపోతుంది. సో పేషెంట్కి కంప్లీట్గా ఇవ్వకపోవడం అంటూ కూడా జరగదు, సగం ఇస్తున్నారు. సో అది అనమాట. మేడం అసలు ఈ ఇంజెక్షన్ బయట గవర్నమెంట్ సప్లైనా ఎలా? అంటే ఇప్పుడు బ్యాన్ చేస్తారు, ప్రైవేట్గా లూజ్గా అమ్మడం అయితే బ్యాన్ చేస్తారని నాకు ఇప్పుడు తెలిసింది. మెడికల్ షాప్స్లో అయితే అమ్మట్లేదు. మేము చాలా మెడికల్ స్టోర్స్లో కూడా అడిగి చూసాము, మేము అమ్మట్లేదు అన్నారు. హాస్పిటల్సే ఇండెంట్ పెట్టుకుని తెప్పించుకుంటున్నారు. SS Developers Rajahmundry, world's best facilitated venture started. Open flat, independent houses, villas, bungalows, education recreation. SS Developers very spacious atmosphere. Our project amenities: clubhouse, swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers 100% Vastu, 24/7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajahmundry. Visit at www.ssdevelopers.net.